right, left. Squad, one. Advance, right, turn. అయ్యా, మురళిని మాత్రం బయట నుంచోబెట్టాను. కాలుకు దెబ్బ తగిలిందని. మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. Squad, order arms. Squad, stand at ease. Welcome, sir. Please come. అయ్యా, స్క్వాడ్ నెంబర్ 10 అయ్యా. అందులో ఒకరి కాలికి దెబ్బ తగిలింది. బ్యాలెన్స్ 26 మందే ఉన్నారు. అయ్యా, స్క్వాడ్ నెంబర్ 1 అయ్యా, 100% ప్రెసెంట్. తర్వాత ఓ చిన్న రిక్వెస్ట్ అయ్యా. కాంపిటీషన్లో వీళ్ళు ఈవెంట్ ఫైల్ ని పరేడ్ చేయబోతున్నారు. ఈవెంట్ ఫైల్లో పరేడ్ చేయకూడదన్నది రూల్ అయ్యా. ఓ అవును కదూ. అది కాదయ్యా, అతనికి హఠాత్తుగా కాలికి దెబ్బ తగిలింది, అందుకేనయ్యా. లేదయ్యా, ఆ కుర్రాడికి పరేడ్ తెలీదు, అందుకే బయట ఉంచారు. అది కాదయ్యా, అతను పరేడ్ బాగానే చేస్తాడు, కానీ కాలికి దెబ్బ తగిలినందువల్లే. ఒక్క నిమిషం. ఆ అబ్బాయి ఎవరు? 130 మురళి, 130 మురళి, ఎక్కడున్నా గ్రౌండ్ లోపలికి రావాలి. 130 మురళి. నీకోసమే తిను. బాగుందా? రే మురళి, మురళి, అక్కడ మైక్ లో నీ పేరు పిలుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావురా? ఎక్కడ? గ్రౌండ్ లో కిందకి దిప్పి వెళ్ళరా. వెళ్ళరా మురళి, త్వరగా వెళ్ళు. రే, పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి. తొక్కండి తొక్కండి, అరే తొక్కండి, ఏయ్, తొక్కండి తప్పుకోండి. ఏంటయ్యా, కాలుకి దెబ్బ తగిలిందని చెప్పావు, గుర్రంలా పరిగెడుతున్నాడు. రే, అయ్యగారికి చేయరా. నీ కాలుకి దెబ్బ తగిలిందని చెప్పారు. అవునయ్యా, కాలికి దెబ్బ తగిలింది. మర్చిపోయాను, క్షమించండి. మర్చిపోయావా? అలా నేను చెప్పమన్నాడా? ఇద్దరు చొక్కలు తీసేస్తా. వెళ్ళి నించమ్మనండి వీడిని. వెళ్ళి నిలబడు, వెళ్ళు. ముందు నువ్వు చెయ్యి, ఏం చేస్తావో చూస్తా. సారీ మిత్రమా, మర్చిపోయాను. Squad, order arms. 1, 2, 3, 1, 2, 3, 1. నేను నా కోసం చెప్పడం లేదు. రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెబుతున్నా. ఇంకొచ్చిందని మీరు చాలు. ఏ ఒక్కడు కూడా బిల్డింగ్ భరించి దూకకూడదు. శిక్షణకు భయపడి ఇక్కడి నుంచి ఎవడు పారిపోకూడదు. ఈ బీఆర్ఎస్ అవ్వగానే నీ బీఆర్ క్యాన్సిల్ చేసి నిన్ను ఏసీ చేస్తాను. నన్ను మాత్రమే నమ్మి నేను ఈ పందాన్ని కట్టలేదు. నా ముందు నా తండ్రి చలమయ్య ఉన్నాడనే ధైర్యంతోనే ఈ పందెం కట్టాను. పరేడ్ అటెన్షన్. పరేడ్ స్లోప్ ఆర్మ్స్. మూవ్ టు ద లెఫ్ట్ అండ్ 3 లెఫ్ట్ టర్న్. Quick march! Left, right, left. Left, right, left. Left, right, left. Left, right, left. Right feet. Left, right, left. Left, right, left. Right feet. Left, right, left. Left, right, left. Left, right, left. Right feet. Left, right, left. Increase about half. Left, right, left. Left, right, left. Left, right, left.
Attention! Squad, slow bomb! Squadron advance by the right, quick march! Left, right, left! Squadron retire, about turn! Left, left, right, left! Move to the left in threes, left turn! In threes, about turn! Left, 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 right, left! In threes, about turn! Left, right, left, right, left, right! Advance, left turn! Form squad! Left, right, left, left, right, left, right! About turn! Left, 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 right, left, left turn! Left, left, right, left, about turn! Left, right. రే మామ నిజం చెప్పు ఎలా గెలిచారా? వీళ్ళని పెట్టుకుని ఎలా గెలిచావురా? ఈశ్వరమూర్తి అయ్య మాత్రం తనని నమ్మి ఈ గ్రౌండ్లోకి దిగుంటే ఆయన స్క్వాడ్ ముందు మన స్క్వాడ్ ఎందుకు పనికిరాదు. ఆయన మనస్ఫూర్తిగా మురళిని నమ్మాడు. నేను మురళియే మనల్ని గెలిపిస్తాడనుకున్నాను. అన్ని రూల్స్ నాకు తెలిసినా కూడా మురళిని బయట నించోబెట్టింది ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ రాకుండా చివరి వరకు మురళిని పూర్తిగా నమ్మాలని. మా అందరికంటే మురళినే పెరెడ్ చాలా బాగా చేస్తాడు. కానీ వీడి దగ్గర ఉన్న సమస్య ఏంటంటే రైట్ టర్న్ చెప్పినప్పుడు వీడు తిరగనే లేదు. ఇదే నేను చలమయ్య గారితోనూ చెప్పాను. ఆయన కూడా రైట్ టర్న్ తప్పించి మిగిలిన కమాండ్లని మళ్లీ మళ్లీ చెప్తూ మా స్క్వాడ్ ని గెలిచేలా చేశారు. ఆ సింహాన్ని ఓడించడానికి నేను చివరిగా విసిరిన ఈట ఈ మురళి. సూపర్ మావా, మాతో కూడా చెప్పలేదు, అదర కొట్టేశావురా. కొట్టేశావు. ఏంటో అలా చూస్తున్నావు? నువ్వు పోలీస్ అయ్యావు, పోరా. నిన్ను ఓడించాలనే రా ఈ గ్రౌండ్లో అడుగు పెట్టాను. కానీ నీ మొహం చూస్తే నాకు ఓడించాలనిపించలేదు. నీ జీవితానికి ముందు నేను పెట్టుకోబోయే స్టార్ గొప్పగా అనిపించలేదు. అందుకే నిన్ను గెలిపించాను. అయ్యా, మనం గెలిచాం. మనం గెలిచాం, కానీ మనకు మెడల్ ఇస్తారా? A very good evening to one and all. కొన్ని చిన్న సమస్యలు తప్ప ఈ ట్రైనింగ్ చాలా బాగా జరిగింది. అదేలాగా మీరు వెళ్ళే ప్లేస్లో కూడా బాగా వర్క్ చేయాలని నా యొక్క బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తో మెడల్ తీసుకోబోయేవారు స్క్వాడ్ నెంబర్ 1 ఏడిఐ ఈశ్వరమూర్తి. ఈశ్వరమూర్తి, కమ్ ఆన్ స్టేజ్. రండి ఈశ్వరమూర్తి. మావా, మనమేరా గెలిచాము, వాళ్ళు మెడల్ మార్చేస్తున్నారా మావా? వాళ్ళు గ్రౌండ్ లోనే ఫౌల్ చేస్తున్నారు మావా. రే ఆనందం, దీన్ని ఇలాగే వదిలేకూడదురా. పొద్దున వెళ్ళి అడుగుదాం. మావా, వెళ్ళు మావా, నువ్వే అడగాలి వెళ్ళి. వాళ్ళు ఈ కుర్రాళ్ళకి ఎలా మెడల్స్ ఇవ్వమంటారు? మీరు జరిపింది పోటీలు, అందులో వాళ్ళు గెలిచారు, ఇచ్చి తీరాలి సార్. ఇలా చూడండి మధు సార్, పోలీసులకు అంత సులువుగా ఇవ్వకూడదు. మేము నిర్ణయించుకున్నాం ఈశ్వరమూర్తికే మెడల్ ఇవ్వాలని. సార్, అదెలా సార్ మీరే నిర్ణయం తీసుకుంటారు? ఈ బీఆర్ఎస్ స్వయంగా నిర్ణయం తీసుకోలేదా? ఇక్కడ మంచి చెడు లేదా? మధు, ఇక్కడున్న వాళ్ళందరినీ అడిగే నిర్ణయం తీసుకున్నాం. కావాలంటే వీళ్ళని అడిగి చూడు. సార్, కుర్రాళ్ళు సార్, ఏదైనా సాధించాలని పట్టుదలతో గెలిచారు సార్. వాళ్ళకి విజయాన్నిచ్చి ఉత్సాహపరచండి సార్. కొత్తగా పోలీసు ఉద్యోగానికి వచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకండి సార్, ప్లీజ్ సార్. ఎవరు మది కుర్రాలు? ఏదో అధికారులు తప్పు చేస్తున్నారు, నిర్వహణం బాగలేదని నేను వాళ్ళని తిట్టిండొచ్చు. అందుకని ఈశ్వరమూర్తి ఓడిపోయారని అనౌన్స్ చేస్తానని మీరెలా అనుకున్నారు? ఈశ్వరమూర్తి నా కొడుకు పోటీపడి అందులో నా కొడుకే గెలిచినా కూడా నేను ఈశ్వరమూర్తినే గెలిపిస్తాను. ఎందుకంటే ఈశ్వరమూర్తి అనేది ఒక్క మనిషి కాదు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. మేమంతా కలిస్తేనే ఈశ్వరమూర్తి, అందులో నువ్వు కూడా ఒకటివి. అర్థమైందా?
మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావేంటి తమ్ముడు? అయ్యా, ఇది మా నాన్నగారి చివరి కోరిక. ఈ కాకి చొక్కా వేసుకుని ఒక నిజాయితీపరుడైన పోలీసుగా ఉద్యోగం చేయాలని. అందుకేనయ్యా నేను చచ్చినా పర్వాలేదని కాకి చొక్కా వేసుకుని నిల్చున్నాను. కానీ పోలీసుల్లో నీతి, నిజాయితీ, కృషి, పట్టుదల, ప్రతిభ వీటికే ఇక్కడ పని లేకపోతే నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేయగలనయ్యా? వద్దయ్యా, నేను వెళ్తాను. నన్ను వదిలేయండి. ఇలా చూడు తమ్ముడు, ఈ సిస్టమ్ ఉందిగా, ఇది మూర్ఖపు తెల్లదొరలకు, అవినీతి రాజకీయ నాయకులకు పుట్టిన బిడ్డరా. ఇక్కడ నిజాయితీగా ఉండాలనుకున్న వాడే కష్టపడతాడు. దీన్ని మార్చాలి. మనం మార్చకుండా ఎవరొచ్చి మారుస్తారు? ప్రజల్ని ప్రేమించే నువ్వు బయటికెళ్ళేం చేస్తావు? సిస్టానికి వ్యతిరేకంగా పోరాడతావా, లేదా రోడ్డు మీద ధర్నా చేస్తావా? అధికారం లేని ఆలోచన నిన్ను కాల్చేస్తుంది. అధికారం బలమైంది, ఆ అధికారాన్ని దక్కించుకోవాలి. చట్టం రాసిన డాక్టర్ అంబేద్కర్ చెప్పింది. ఇక్కడ సిస్టమే నీకు వ్యతిరేకమైంది. ఆ సిస్టంలో అధికారాన్ని దక్కించుకోవడానికి కావలసిన అన్ని తలుపులు నీకోసం తెరిచాను. అధికారాన్ని దక్కించుకుని సిస్టమ్ని సరిచేసుకోండి. సిస్టమ్ని సరిచేయడానికే మనం అధికారాన్ని దక్కించుకోవాలి. మీరు పోటీలో చూపించిన వేగాన్ని ఉద్యోగంలో చూపిస్తే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాను లేదా ఒక ఏపీఎస్ ఆఫీసర్ గాను అధికారంతో ప్రజలకు సేవ చేయొచ్చు. లేదా ఈ మెడల్ కావాలి అది ఇది అని ఆశ ఉంటే ఈశ్వరమూర్తిలో ఒక సిస్టంలో ఉండే పోలీసుగా ఉండగలమే తప్ప ఎప్పటికీ ప్రజల పోలీసుగా ఉండలేము. ప్రజలకు ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించే మొదటి వ్యక్తి పోలీసే. మీలాంటి ప్రజల్ని ప్రేమించే నిజాయితీ గల యువకులు ఉంటేనే వాళ్ళ సమస్యల్ని న్యాయంగా పరిష్కరించగలము. అందుకే చెప్తున్నాను, మీరందరూ కాకి చొక్కా వేసుకోవాలి. ఆనందు, మనకంటూ ఏదన్నా కష్టం వస్తే అక్కడికేగా వెళ్ళి నిలబడుతున్నాం. అక్కడ మనకంటూ ఒక పోలీస్ అయిన ఉంటుంటే మన సమస్య ఏమిటో తెలుసుకుని మనకి న్యాయం చేసుండేవాడు కదయ్యా. అయ్యా, నాది ఒకే ఒక ఆశ. చెప్పు. మిమ్మల్ని ఒక్కసారి కౌగిలించుకోవచ్చా? ప్రజల కోసం సేవ చేసి మిమ్మల్ని నేనేరా కౌగిలించుకోవాలి. భారతదేశపు పౌరుణ్ణైన నేను, కాకి చొక్కా వేసుకుని విధులు నిర్వహించబోయే ఆనందనే నేను, పోలీస్ శాఖ పట్ల ఎంతో కృతజ్ఞతతో, నిజాయితీతో, సత్యంతో, మానవత్వంతో, కులమత భేదాలు లేకుండా పోలీసు శాఖ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ఉంటానని, చట్టం యొక్క నియమ నిబంధనల్ని పాటిస్తానని, కర్తవ్య నిర్వహణలో ఎవరి కోసం మీరబోనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్ర, జై హింద్.